దాదాపు 2 నెలలు అయితే నవంబర్, డిసెంబర్ 2 నెలలు అయితే ఈ సంవత్సరం అయిపోయిద్ది అనమాట. ఈ సంవత్సరం 2025 సంవత్సరము అయిపోయిద్ది. నేను అనుకుంటాను ఈ సంవత్సరం చాలా స్పీడ్గా జరిగిపోయింది. అసలు సంవత్సరం అయిపోయినట్టే అనిపించట్లా. మన పరిస్థితులు అలాగే ఉన్నాయి, మన జీవితాలు అలాగే ఉన్నాయి. కానీ రోజులు మాత్రం గడిచిపోతున్నాయి. కాలములు, సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, మనం జీవం గల దేవుని సన్నిధిలో కూర్చున్నాం గనక ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు, ఆయన ప్రతి ఒక్క హృదయ అంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు గనక మన ఆశని, మన కోరికని, మనకున్న ఇబ్బందుల నుంచి, మనకున్న సమస్యల నుంచి ఆయనే తగిన సమయం ముందు విడిపించి మనకి విజయాన్ని దయచేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు, యోహాను సువార్త తర్వాత ఉంటుంది. పేజీ నంబర్ 112వ పేజీ. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నేను 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న రోజుల్లో సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. బాగా అల్లరి చేసేస్తున్నామని చెప్పేసి తెనాలి హాస్టల్లో, క్రిస్టియన్స్ హాస్టల్లో వేశారు నన్ను మా తమ్ముడిని క్రిస్టియన్స్ హాస్టల్లో వేశారనమాట. అయితే సండే స్కూల్కి కంపల్సరీ వెళ్ళాలి. సండే స్కూల్కి వెళ్ళాలి, ఒక వాక్యం నేర్చుకోవాలి. సండే స్కూల్లో ఒక వాక్యం అప్పచెప్పాలి. ఆ వారం ఒక వాక్యం అప్పచెప్పాలి, ఒక వాక్యం నేర్చుకోవాలి, ఒక వాక్యం అప్పచెప్పాలన్నమాట. నాకు ఒకసారి చెప్పారు టీచరు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అపోస్తుల కార్యములు 10:36 అని. ఆ 4వ తరగతి 5వ తరగతిలో ప్రతి వారం ఇదే వాక్యం చెప్పేవాడిని అనమాట. అప్పచెప్పాలన్నప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అపోస్తుల కార్యములు 10:36 అని కూర్చునేవాడిని. ప్రతి వారం అదే చెప్పేవాడిని. అప్పుడు తెలియదు నాకు, అసలు దీని అర్థం తెలియదు, దీని భావం తెలియదు, ఎందుకు రాయబడింది కూడా తెలియదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, రోమిడని తెలియదు, గొప్పవాడని లేదు, పెద్దవాడని లేదు, చిన్నవాడని లేదు, తెల్లవారని లేదు, నల్లవారని లేదు. ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువా, కొందరికి మాత్రమే ప్రభు. అంటే యేసుక్రీస్తు అందరికీ దేవుడా, కొందరికి మాత్రమే దేవుడా? యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధరణ అయిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఈ లోకమంతా సంచారం చేస్తూ, ఈ భూలోకానికి సాక్షులుగా వారు ఉన్నారు. ఈ భూలోకంలో సంచారం చేస్తున్నప్పుడు కొంతమంది జనాంగాల దగ్గరికి వారు వెళ్తున్నప్పుడు వారిని చూసి ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు వారితో మేము నడిచాం, యేసు ప్రభు వారితో మేము భోంచేసాం, యేసు ప్రభు వారితో మేమున్నాం. యేసు ప్రభు వారు ఎవరో తెలియకుండా వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారని వారి భక్తి జీవితాన్ని చూసి శిష్యులు ఆశ్చర్యపడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువా, కొందరికి మాత్రమే ప్రభువా? మన పుట్టుపూర్వత్వాలు చూసుకుంటే గనక కొంతమంది ఏమో తరతరాలుగా క్రైస్తవులుగా ఉన్నారు. తరతరాలుగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ పితరుల నుంచి క్రైస్తవులుగా ఉన్నారు. కొంతమంది ఇప్పుడిప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, మార్పు చెందుతున్నారు. తరతరాలుగా ఉన్న క్రైస్తవులుగా ఉన్న వారి భక్తి జీవితం అలాగే ఉంది. కానీ ఇప్పుడిప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్న వారు, దేవుళ్ళో ఎదుగుతున్న వారి భక్తి జీవితాన్ని చూస్తే తరతరాలుగా ఉన్న భక్తి పరులను చూసినప్పుడు, వీరిని చూసినప్పుడు వ్యత్యాసము స్పష్టంగా కనపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు. ప్రభువుని ఆరాధించే క్రైస్తవులుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదివారం క్రైస్తవులుగా ఉంటే ఆదివారం మాత్రమే భక్తి చేస్తాం, ఆదివారం మాత్రమే ఆరాధిస్తాం. అదే నిరంతరము నీవు ప్రభు పైన విశ్వాసం ఉంటే, నీ విశ్వాసం ద్వారా, నీవు నడిచే ప్రవర్తన ద్వారా, నీ నడవడికత ద్వారా, నీ సాక్ష్యం ద్వారా అనేక మంది దేవుని వద్దకు ఆకర్షింపబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మన పితృ పారంపర్యమైన ఆచారాన్ని అనుసరించి మనం నడవకూడదు. కానీ నిజదేవుడైన యేసు ప్రభువును తెలుసుకున్న మనము ఒక మాదిరికరమైన జీవితాన్ని లోకానికి చూపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడున్న ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో లోకమంతా కలిసి క్రైస్తవాన్ని చూస్తుంది.
క్రైస్తవ సమాజాన్ని చూస్తుంది లోకం అంతా కలిసి. ఈ క్రైస్తవులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, నడిచేది ఒకటి. వాళ్ళు తీరు వేరు. వారు ఆదివారం మాత్రమే భక్తిపరులుగా ఉంటున్నారని చెప్పేసి సమాజము మన మీద ఒక అపనింద వేసింది. ఆ అపనింద అబద్ధమని నిరూపించాలంటే మనము ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతుకుతుంటామో మన ద్వారా సమాజం మార్చబడిద్ది, మన ద్వారా మన ప్రాంతం మార్చబడిద్ది, మన ద్వారా అనేక మంది నిజ దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి సందర్భమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యేసు ప్రభు వారితో నేను నడిచాను, యేసు ప్రభు వారు యూదుల కొరకే వచ్చారని శిష్యుడు అనుకుంటున్నాడు. శిష్యులందరిలో కూడా నాయకుడైన పేతురు అనుకుంటున్నాడు యేసు ప్రభు వారు యూదుల కొరకే వచ్చాడు, మా కొరకే వచ్చాడు యేసు ప్రభు వారు, మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడని అపోహలో జీవిస్తున్నాడు పేతురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడంట. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో, ఇటలీ పటాలం అని అంటే ఇటలీ పౌరుల ద్వారా నిర్మించబడిన ఒక సమూహం అన్నమాట. ఆ సమూహానికి, ఆ సైనికులకి ఇతను శతాధిపతిగా ఉన్నాడు. ఇతని పేరేం పేరు అని అంటే కొర్నేలి. ఏం పేరు? కొర్నేలి ఇతని పేరు. కొర్నేలి అనే పేరుకు అర్థము కొమ్ము, సింగము అని అర్థం. కొర్నేలి అనే పేరుకి అర్థము కొమ్ము. కొమ్ము అంటారు కదా, గొర్రెపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తివని దావీదు భక్తుడు అంటున్నాడు. నూతన తైలంతో, పరిశుద్ధ తైలంతో నీవు నన్ను అభిషేకించితివి. ఆ దినాల్లో ఇజ్రాయేల్ ప్రజలు అభిషేకించడానికి కొమ్ము, తైలపు కొమ్మును వాడేవాడు. తైలపు కొమ్ము ఒక జంతు కొమ్ము అనమాట. ఒక జంతు కొమ్ములో పరిశుద్ధ తైలం నుంచి రాజుల్ని, యాజకుల్ని అభిషేకించడానికి దాన్ని ఉపయోగించే కొమ్ము అంటారు అన్నమాట. కొమ్ము కానీ సింగము, ఇంకా వివరంగా చెప్పుకోవాలని అంటే బలము, శక్తి, గౌరవము సూచించే అర్థం అంట. కొర్నేలి అనే పేరుకు గౌరవము, బలము, శక్తిని సూచించే అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మ, ఇప్పుడు చదువమ్మ. ఇటలీ పటాలం మొదటి వచ్చిన కానీ చదువు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అని అంటే 100 మంది సైనికులకి అధికారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం గడిచిన దినాల్లో శతాధిపతి విశ్వాసం గురించి ధ్యానం చేశాం. అతను కూడా శతాధిపతి, ఇతను కూడా శతాధిపతి. ఇతను రోమా సామ్రాజ్యంలో ఉంటున్న శతాధిపతి. యూదుడు కాదు, యేసు ప్రభు వారిని తెలుసుకున్న వ్యక్తి కాదు, యూదుడు కాదు. రోమా సామ్రాజ్యంలో శతాధిపతి, 100 మంది సైనికులకి అధికారిగా ఉన్న శతాధిపతి. ఇటలీ పౌరుల చేత ఒక సైనిక సమూహానికి అధికారిగా ఈ శతాధిపతి ఉన్నాడు. అది మొదటి వచ్చిన చదువు మళ్ళీ. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు. కొర్నేలి ఎవరు? భక్తిపరుడు. మనందరం భక్తిపరులమే అంటారా? మనందరం భక్తిపరులమేనా? అవునా కాదా? మీరు క్వశ్చన్ మార్క్గా చూస్తున్నారు. అవునా కాదా? అవునంటే మళ్ళీ ఏమంటారు, కాదంటే ఏమంటారన్న. మనము భక్తిపరులం గనకే ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తిహీనులు లోకంలో ఉంటారు. భక్తిహీనులు దేవుణ్ణి ఆశ్రయించరు. భక్తిహీనులు అనుకుంటారంట తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటారంట. మనం దేవుడు ఉన్నాడని, ఆయన వద్దకు వస్తే ఫలము దయచేయవాడని నమ్మి మనం వచ్చి ఆయన సన్నిధిలో కూర్చున్నాము. నీవు నమ్మి వచ్చావు గనక నీ నమ్మిక చొప్పున జరుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితాన్ని బాగు చేయగలడు, దేవుడు నా పరిస్థితిని బాగు చేయగలడు, దేవుడు నా కుటుంబాన్ని కట్టగలడు, నాకున్న వ్యతిరేకమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించగలడని నమ్మి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నావేమో. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇటలీ పటాలం అనే పటాలంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడంట. అతను ఎవరంట? భక్తిపరుడు. భక్తి అంటే ఏంటి?
భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఆదివారం గుడికి రావటం భక్త్యా? ఆరాధన క్రమాలకు రావటం భక్త్యా? మంచి కానుక ఇవ్వటం భక్త్యా? పాస్టర్ గారిని పిలిపించుకొని మంచి భోజనం పెట్టి ఆయనకి కానుక ఇవ్వటం భక్త్యా? భక్తి అంటే ఏంటి? భక్తి అని అంటే మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించటము, దేవుడి పైన నమ్మకం ఉంచటము, మన ఆశ్రయదుర్గం ఆయనే అని, మన ప్రభు ఆయనని, మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవటము భక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి కొంతమంది దేవుని శక్తిని ఆశ్రయించట్లేదంట. వారు పైకి భక్తి పరుల్లాగా ఉన్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించట్లా. అంటే దేవుడి కార్యాలు వారి జీవితంలో జరగాలని వారు అనుకోవట్లా. ఏదో నామకార్థ క్రైస్తవుల్లాగా వారు జీవిస్తున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం అలా ఉండకూడదు. భక్తి అని అంటే మన హృదయపూర్వకమైన విశ్వాసము, దేవునికి ఒక గౌరవం ఇవ్వటమే భక్తి. దేవుణ్ణి సమాజంలో మనం ఒక గొప్ప వ్యక్తిగా చూపించటమే భక్తి. మీరు చూస్తున్నారో లేదో కానీ మేము సేవకి వెళ్ళేటప్పుడు రోడ్ల మీద, హైవే మీద చూస్తూ ఉంటుంటే మన సహోదరులు అనేక మంది వారి భక్తి జీవితాన్ని కనబరుస్తూ ఉంటారు. కాళ్ళకు చెప్పులు లేకుండా 100 కిలోమీటర్ల వారు నడుస్తూ ఉంటారు. అసలు ఏం భక్తి అండి బాబాగా? కఠినమైన భక్తి. అంటే మేము నమ్మిన దాని యొద్దకు మేము వెళ్తే మా జీవితంలో మేలు జరిగిద్దనని వారి భక్తిని ప్రదర్శిస్తున్నారు వారు. ఇక్కడ ఇటలీ పటాలం అనే పటాలంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడంట. అతడు ఎవరంటే భక్తిపరుడు. అంటే భక్తిని చేసేవారు, భక్తిని చూపించేవారు భక్తిపరులు అంటారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుణ్ణి దూషించేవారు, దేవుడికి దూరంగా జీవించేవారు భక్తిహీనులు అంటారు. మనం భక్తిపరులమా, భక్తిపరులం అనుకొని మనం బ్రతుకుతున్నామా? నేను మొదట్లోనే చెప్పాను, ఆదివారం క్రైస్తవులుగా ఉంటే ఆరాధనకైతే వస్తావు కానీ ఆయన రాజ్యంలోకి అయితే రావు. పాస్టర్ గారు ఫీల్ అవుతారేమో, పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో, పాస్టర్ గారు రాకపోతే మళ్ళీ అందరి ముందు ఎందుకు రాలేదమ్మా అని అడుగుతారేమోనని నువ్వు భయం వేసో, లేకపోతే ఏదో కారణం చేత ఆదివారం సంఘానికి వచ్చావేమో కానీ ఆయన రాజ్యంలోకి మాత్రం రావు. ఇక్కడ కొర్నేలి జీవితాన్ని చూస్తే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, భక్తిపరుడంట. అతడు భక్తిపరుడు. చూద్దాం ఒకసారి భక్తి అంటే భక్తిపరుడు అంటే ఎలా ఉండిద్దో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి అంటే మన భక్తి ఏం చేసిద్దంట? మనకి ధైర్యాన్ని కలగజేసిద్దంట మన భక్తి. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? సమస్తాన్ని కోల్పోయిన యోబు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీవు యథార్థంగా ప్రవర్తిస్తూ దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి మీద ఆనుకుంటూ దేవుని వైపు చూస్తూ ఉంటుంటే ఆ భక్తి నిజమైన భక్తి. ఆ భక్తి నీకేం చేసిద్దంటే వెనకాల నువ్వు సమస్తాన్ని కోల్పోయావేమో, మళ్ళీ దేవుడు నాకు కోల్పోయిన దానికి రెట్టింపు దయచేయగలనే నిరీక్షణ నీకు కలగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది భక్తి అంటే. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితిలో ఉండి దేవుని సన్నిధానికి వచ్చి దేవుని వైపు చూస్తున్నావేమో, నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, సంతోషాన్ని కోల్పోయావా, ఆరోగ్యాన్ని కోల్పోయావా, సమస్యల్లో చుట్టుముట్టి ఆనందాన్ని కోల్పోయావా, నీవు సర్వశక్తిమంతుడైన దేవుని యొద్దను ఆశ్రయించావు గనక, దేవుని యొద్దకు వచ్చావు కనుక, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొర్నేలి జీవితాన్ని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు రాయించి అంటున్నాడు, భక్తిపరుడు. ఆయన భక్తి ఏం చేస్తుందంట? ధైర్యాన్ని పుట్టిస్తుందంట, నిరీక్షణకు ఆధారం అవుతుందంట, యథార్థమైన ప్రవర్తన కలిగి ఆయన జీవిస్తున్నాడంట. చదువమ్మా, అదే వచ్చిన మళ్ళీ ఒకసారి చదువు. 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఇటలీ పటాలం అనే పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలిను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. కైసరు అని అంటే అది యూదయ ప్రాంతాన్ని అంతటికీ కూడా క్యాపిటల్ సిటీ అన్నమాట. పొంతు పిలాతు కూడా దాన్నే అక్కడే ఆ సిటీని
ఆధారం చేసుకుని అక్కడే పరిపాలన చేసినట్టు దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. అది ఒక సిటీకి, ఒక క్యాపిటల్ సిటీగా, ఒక రాష్ట్రానికి క్యాపిటల్ సిటీగా కైసరు అనే ప్రాంతం ఉంది. ఇతడు కైసరు అనే ప్రాంతంలో మధ్యధరా సముద్రానికి ఒడ్డున ఉందన్నమాట. అంటే మన భాషలో చెప్పుకోవాలని అంటే నరసాపురం లాగా, నరసాపురము, కాకినాడ, వైజాగ్ లాగా అనమాట. అంటే సముద్రానికి ఆనుకొని ఉన్న పట్టణాలు, వర్తకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎగుమతి దిగుమతి జరిగిద్ది కనుక ఆ పట్టణాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. ఈ కైసరు కూడా అలాంటి అభివృద్ధి చెందిన పట్టణంలో ఒక భక్తిపరుడు ఉన్నాడంట. చదువమ్మా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడంట. తన ఇంటి వారి అందరిలో, చదువు అది వచ్చిన చదువు ఒకసారి. అతడు అనకండి, చదువు. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉన్నాడంట. తన ఇంటి వారు అందరితో కూడా, అంటే తన ఇంటి వారు అందరినీ కూడా దేవుని యొక్క భక్తి జీవితంలో, దేవుని యొక్క భక్తిలో ఎదిగే విధంగా అతని యొక్క భక్తి జీవితం ఉందంట. దేవుని నామానికి భయం కలుగును గాక. మన ఇంటి అందరిలో మనమే భక్తి పరుల్లాగా ఉంటాం. మన కుటుంబం అంతట్లో మనమే భక్తి పరుల్లాగా ఉంటాం. ఆయన మాట ఏంటండి, అనవసరం అండి దేవుడి గురించి చెప్పినా మనమే భక్తి పరుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. మన కుటుంబంలో మనమే భక్తి పరుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. మన భక్తి దేవుడు తేట తెల్లం చేస్తే కానీ తెలిసిద్ది మన విషయం ఏంటన్నది. కానీ కుటుంబంలో మనం ఎలా ఉంటాం? మనమే భక్తి పరుల్లాగా, మనమే ప్రార్థనా పరులాగా, సంఘంలో సమాజంలో మనమే ప్రార్థనా పరులాగా జీవిస్తూ ఉంటాం. ఇక్కడ కొర్నేలి యొక్క జీవితాన్ని చూస్తే తన కుటుంబం అందరితో కూడా భక్తిపరుడిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం భక్తి చేస్తే మన భక్తిని చూసి కుటుంబం అంతా కూడా భక్తిపరులుగా మార్చబడాలి. అటువంటి భక్తి దేవుడు కోరుకుంటున్నాడు మన ద్వారా. మనం ఒక్కడే భక్తిపరులాగుండి మన పేటలో, మన వీధిలో మనం ఒక్కలమే భక్తిపరులాగుండి మనం ఒక్కలమే దేవుని రాజ్యంలోకి రావాలని దేవుడు కోరుకోవట్లా. ఒకవేళ దేవుడు కృపను పట్టు మనం వెళ్ళామనుకో, గేట్ బయట అలా నుంచోబెడతాడనమాట. నుంచోబెట్టి, జకరియా ఒక్కడే వచ్చావా? ఏం జకరియా నువ్వు ఒక్కడే వచ్చావా? ఇంటి పక్కన వాళ్ళు రాలేదు, ఇటు పక్కన వాళ్ళు రాలేదు, పేటలో ఎవరు రాలేదేంటి అంటే ఎవరికి చెప్పలేదా దేవుడి గురించి? నువ్వు, నీకు ఎంత అవకాశం ఇచ్చాను, ఎంత సమయం ఇచ్చాను అంటాడు దేవుడు. కనీసం నీ కుటుంబం కూడా రాలేదా? షేమ్ 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 షేమ్. సర్లే ఓ పక్కన అంటాడు. అదే మనతో పాటు ఒక సమూహాన్ని మనం తీసుకెళ్ళామనుకో, దా ఇక్కడ నీ కోసం ప్రత్యేకంగా ఒక చైర్ ఉంది, ఒక సింహాసనం ఉంది, నీ కోసం ఇదిగో ఈ పట్టణాలన్నిటి మీద నిన్నే అధికారిగా నియమిస్తున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే దేవుని ఒక వాక్యంలో రాయబడి ఉంది, బలా మంచి దాసుడా, బలా మంచి దాసుడా, సోమరమైన చెడ్డదాసుడు అని కూడా అన్నాడు ఒకడిని. సోమరమైన చెడ్డదాసుడు అన్నాడు, బలా మంచి దాసుడా, నీ కొరకు లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకో, ఆక్యుపై చేసుకో, దాని మీద అధికారిగా జీవించని దేవుని ఒక వాక్యం చెబుతుంది. తన ఇంటి వారందరితో కలిసి, తన ఇంటి వారిలో అంట్లా, తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న భక్తిపరుడు కొర్నేలి. ఇదే వచ్చిన చదువు ఒకసారి, రెండో వచ్చిన ఒకసారి చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెను, గలవాడై ఉండి. భయభక్తులు కలిగి ఉంటే ఏం జరిగిద్దో చూద్దాం. దేవుని యందు మనం యథార్థమైన భయభక్తులు కలిగి జీవిస్తే, వీళ్ళు ఇప్పుడు లోకంలో, ఇప్పుడు సమాజంలో భక్తి ఉంది కానీ భయం లేదు. భక్తి ఉంది, విస్తారమైన భక్తి ఉంది, భయం లేదు. ఇక్కడ దేవుని ఒక వాక్యం ఏం చెబుతుందంటే, భయభక్తులు కలిగి ఉండి, కుటుంబం అంతటికి మాదిరికరంగా ఉండి, సమాజం అంతటికి మాదిరికరంగా ఉండి అతడు అధికారిగా జీవిస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం అధికారులు దేవుని యందు నమ్మిక ఉంచరు అనుకుంటాం. లోకంలో చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లో, మన సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఆయన మరి ఎస్ఐ గారో మరి సిఏ గారో తెలియదు కానీ
మంచిగా పోలీస్ డ్రెస్ వేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం అనుకుంటాం అధికారులు లే దేవుణ్ణి ఏమి నమ్మరో, దేవుణ్ణి ఏమి తెలుసుకోరు అనుకుంటున్నాం. గొప్ప గొప్ప వారందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి కొనియాడిన వారే, దేవుని కొరకు నమ్మకంగా నిలబడిన వారే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఫుడ్ కమిషనర్ చైర్మన్ మనం చూస్తున్నాం, ప్రతాప్ రెడ్డి గారు. వారి కుటుంబం కూడా దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని రక్షణలో కొనసాగుతుంది. కాబట్టి అతను యథార్థంగా జీవించాలి, యథార్థంగా ప్రవర్తించాలి అనే భయభక్తులు కలిగి తన ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆయన. మనం పైకి భక్తి గల వారై జీవిస్తున్నామా, మనమే భక్తి పరులు అనుకుంటున్నామా? భయభక్తులు అని అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన మాటలో మనం గైకొంటలేదా? ఆయన మాటను మనం చెవిని పెడుతున్నామా? ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటున్నామా? అసలు భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకుంటామో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. సమయం అయిపోతుంది అప్పుడే. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. కీర్తన తర్వాత ఉంటుంది సామెతలో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి, ఎవరంట? సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటేనంట. అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామని చెబితే మనం చెడుతనాన్ని అసహించుకోవాలి, పాపాన్ని అసహించుకోవాలి, లోకాన్ని అసహించుకోవాలి. లోకంతో స్నేహము దేవుడికి వైరమని మీరెరుగురా. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము. మనము భక్తి పరులమని చెప్పుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామంటే చెడుతనాన్ని అసహించుకోవాలంట. మరి మనము చెడుతనాన్ని అసహించుకుంటున్నామా? చెడుతనాన్ని అసహించినట్టుకున్నట్టే జీవిస్తూ ప్రవర్తిస్తున్నామా? దాన్ని అనుసరించి మనం నడుస్తున్నామా? అది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. చదువమ్మా. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అంటే నేను దేవుని యందు భయభక్తులు నిలిపితే నేను యథార్థంగా జీవిస్తాను, కుటిలమైన మాటలు పలకను, ఎవరికి ఒకరి మీద ఒకరికి చెప్పుడు మాటలు చెప్పను, ఒకరికి విరోధం కలగజేయను, నేను యథార్థంగా ప్రవర్తిస్తాను, గర్వం కలిగి అహంకారం కలిగి నేను జీవించను అని భక్తిపరుడు రాస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవాలి, గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, దుర్మార్గంగా జీవించకూడదు, కుటిలమైన మాటలు పలకకూడదు. యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థమైన పెదవులతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీకు జ్ఞానము కొదువై ఉన్నలా నీవు దేవుణ్ణి అడిగితే గనక ఆయన ధారాళంగా దయచేస్తాడంట. ఎవరిని తునీకరించే వ్యక్తి కాదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు మాట ఇచ్చి తప్పచ్చు, కానీ ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు, భూమి ఆకాశాలు సృష్టికర్త అయిన యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామంటే జ్ఞానాన్ని పొందుకుంటామంట. జ్ఞానానికి మూలము దేవుని యొక్క వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానానికి మూలము దేవుని యొక్క వాక్యము. అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుస్తాము. దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో మనం అప్లై చేసుకొని జీవిస్తాము. పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇహలోక సంబంధమైన జ్ఞానం కాదు. ఇహలోక సంబంధమైన జ్ఞానము ఎవరిని పడగొట్టాలా, ఎవరిని పాడు చేయాలా, ఎవరిని చెరపాలా, ఎవరిని దూసుకోవాలా అని అనుకుంటా ఉండేది. పైనుంచి వచ్చే జ్ఞానం అయితే ఎవరిని ప్రేమించాలి, ఎవరి జీవితాన్ని కట్టాలి, ఎవరిని ప్రభు యొద్దకు నడిపించాలంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం.
అదే సామెతల గ్రంథం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మంచి మంచి టాబ్లెట్లు వేసుకొని మంచి మంచి ప్రోటీన్ ఫుడ్ తిని పుట్టుకుమని పోయేవాళ్ళు ఉన్నారు. ఉత్తిగిన చనిపోయే వాళ్ళు ఉన్నారు. నడుచుకుంటూ వాకింగ్కి వెళ్ళి చనిపోయారని మొన్న ఒక న్యూస్ చదివాను. నేను సోషల్ మీడియాలో ఒక న్యూస్ చదివాను. అతను ప్రతిరోజు వ్యాయామం చేస్తాడంట. ప్రతిరోజు వ్యాయామం చేస్తాడంట. చాలా ఫిట్నెస్గా ఉంటాడంట. మంచి డైట్ ఫాలో అవుతాడంట. సడన్గా కళ్ళు తిరిగి పడిపోతే హార్ట్లో వాల్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారంట. హార్ట్లో వాల్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారంట. నేను చాలా ఫిట్నెస్గా ఉంటాను, ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉంటాను, మంచి డైట్ ప్రకారం ఆహారం తీసుకుంటాను, కొలెస్ట్రాల్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, విటమిన్స్ ఎంత తినాలి, క్రమం ప్రకారం నేను పాటిస్తాను. నా హార్ట్లో బ్లాక్స్ ఎందుకు వచ్చినాయి అని ఆయన రాస్తూ అక్కడ అంటున్నాడు, ఒత్తిడి వల్లంట. ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి వల్లంట. దేవుని ఒక వాక్యం చెబుతుంది, చదువమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని యందు యథార్థమైన భయభక్తులు కలిగి ప్రవర్తిస్తూ ఉంటుంటే, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే, దేవునితో అన్యోన్య సహవాసం గలవాడిగా జీవిస్తూ ఉంటే, నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఆయన దూతలు కాపుదలగా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నడుచు మార్గం అంతట్లో ఆయన కాపుదలగా ఉంటాడు. నిన్ను క్షేమకరంగా గమ్యానికి చేరుస్తాడు. ఏ అపాయము నీకు కానీ నీ కుటుంబం కానీ, ఏ తెగులు నిన్ను కానీ నీ కుటుంబం కానీ అంటదో ముట్టదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెగులంటే రోగము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెగులంటే రోగము. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా చెప్పానని చెప్పేసి ఒకవేళ డాక్టర్ రాస్తే వాడండి, నీరసం వచ్చింది. లేకపోతే మళ్ళీ పాస్టర్ గారు వేసుకోవద్దని అన్నారు, నేను వేసుకోలేదు, నాకు నీరసం వస్తుందని అన్నారనుకో, మళ్ళీ లేనిపోని గొడవ, మళ్ళీ ఏదో తలకాయ నొప్పి. మళ్ళీ ఒకవేళ డాక్టర్లు రిఫర్ చేశారనుకో, ఒకవేళ వేసుకోమన్నారనుకో, వేసుకోండి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దీర్ఘాయువునకు కారణము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దీర్ఘాయు కొరకు పాకులాడాల్సిన అవసరం లేదు. నీ యథార్థమైన భక్తి, నీ యథార్థమైన ప్రవర్తన ధైర్యము పుట్టించదని యోబు ఎందుకు అన్నాడనంటే, మనం భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు దయ వల్ల ఆయుష్ కాలాన్ని మనము పొందుకొని అనుభవిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం చదవమ్మా. 14వ అధ్యాయం సామెతల గ్రంథం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఒకవేళ అపాయం వస్తుందేమో, అనారోగ్యం కలగజేస్తుందేమో, ఒకవేళ పడిపోతున్నావేమో, దేవుడు తన హస్తాన్ని చాపి నిన్ను ముట్టి లేవనెత్తి సాక్షిగా ఉంచుతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అంటే ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊట వలె నీవు ఉంటావు. ఒకవేళ నీ ఊటలో నీరు తక్కువైందనుకో, దేవుడే తన సముద్రాన్ని పంపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో జీవపు ఊట ఉంది. నీవు ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటుంటే, ఆయన వాక్యానికి లోబడి నీ ప్రవర్తన సరి చేసుకొని యథార్థమైన భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటుంటే, నీవు చిగురించు వృక్షం వలె, ఒకవేళ ముద్దైపోయి ఉన్నావేమో, చిగురు పెట్టి సారం కలిగి పచ్చగా ఉండే చెట్టు వలె దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే వచ్చిన ఒకసారి చదవమ్మ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణకరమైన పరిస్థితుల్లో డాక్టర్లు చేతులు ఎత్తేసినా, రిపోర్ట్లు నార్మల్ రాకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీవు దేవుని యందు యథార్థమైన భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశముల నుండి కూడా నిన్ను తప్పిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొర్లేని భక్తిపరుడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము
10వ అధ్యాయము 2వ వచనం మిమ్మల్ని చదువమ్మ ఒకసారి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడంట. అంటే ఉపకారం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. అర్థమవుతుంది ఎవరికన్నా? ఉపకారం చేస్తున్నాడు. మనమే కేజీ మటన్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు తింటాం కాదంట. పక్కన వాళ్ళకి ఒక కప్పు మటన్ కూర వేయాలి. అంటే మటన్ కూర అంటే మామూలు చెబుతున్నా అర్థమైద్దని చెప్పేసి, మా అక్కల వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి అర్థమైద్దని చెప్పాను. అంటే మనమే మటన్ కూర తెచ్చుకొని, నేను అక్కడ కూడా చెప్పాను, అటువైపు ఉన్నప్పుడు అక్కడ సంఘం జరిగేటప్పుడు కూడా చెప్పాను, మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే ఇదంతా మన కుటుంబం. మన కుటుంబంలో ఉన్నవారిని మనం గౌరవించాలంటే మన కుటుంబంలో ఉన్నవారిని పిలవండి, ఎవరినైనా భోజనానికి పిలవండి. ఒక జాకెట్ మొక్కో, ఒక చీర మొక్కో, ఒక ప్యాంటు బిట్టో, అలా ఒకరెవరు, పాస్టర్ గారికి కాదు. అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చూద్దాం, పాస్టర్ గారికి కాదు. మనం అంతా ఒక కుటుంబం. మన బంధువులు రాకపోయినా, వదినా ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావట్లేదేంటి వదినా, మా మీద నీవేమన్నా కోపమా అంటాం మనం. ఇది మన కుటుంబం అని చెబుతున్నాం. మన కుటుంబంలో ఉన్న మనము ఒకరిని గౌరవించుకోకుండా, ఒకరినొకరిని ప్రేమించుకోకుండా, ఒకరికొకరు సహాయపడకుండా ఉంటే దేవుడు మన భక్తి జీవితం చూసి నవ్వుకుంటాడు. ఒకానొక రోజున పొలమాలంతో కొలుస్తాడు. అప్పుడు త్రాసులో మనం తేలిపోతాం. చదువు ఇదే వచ్చిన చదువు, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం చివరి లైన్. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు. అంటే ఎదురు వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా సేవ చేయటం మానట్లేదంట. సేవ చేయటం మానట్లేదంట. దేవుని ప్రేమను బట్టి మనం చేయాల్సింది మొట్టమొదట సేవే. దేవుడి ప్రేమను బట్టి మనం మొట్టమొదట చేయాల్సింది సేవే. అంటే నేను పొగడతాను కాదు, కానీ సుబ్బారావు గారు లేకపోయినా చెబుతాను, సుబ్బారావు గారు ఉన్నా చెబుతాను. మనం మంచిగా ఇలాగ వెళ్ళటానికి అక్కడ ఉన్న చెట్లు అవన్నీ అక్కడ అవతల వైపు ఉన్నప్పుడు కూడా ఆయనే కొట్టాడు. నేను అన్నాను, అసలు యాక్చువల్గా నేను చెప్పింది ఏంటంటే, ఆనంద్ అన్నయ్య గారితో, పాస్టర్ గారితో నేను ఏమనంటే, మనం అందరం ఒకరోజు ఈ సెకండ్ సాటర్డే అందరం ఒకరోజు కలిసి మన కాలనీలో మనం దాన్ని ఏమంటారు, ఇప్పుడు కొత్తగా పెట్టిగా స్వచ్ఛ భారత్ చేద్దామన్నా నేను. అంటే మనకు అనుకూలించలా, నా ఐడియా చెప్పాను అనమాట. స్వచ్ఛ భారత్ చేద్దాం అంటే మన సేవ తెలియాలి ప్రజలకి. మనం నడుస్తున్నాం, వాళ్ళు నడుస్తున్నారు. యేసు ప్రభువారు అంటారు, ఆదివారం పూట మందిరానికి వెళ్ళేటప్పుడు గోతిలో ఆవు పడిపోతే, ఎద్దు పడిపోతే నువ్వు లేపవా? ఏ పని చేయకూడదు అని అన్నావని చెప్పేసి అని వెళ్ళిపోతావా అని నేను యేసు ప్రభువారు అడుగుతున్నా. అంటే మన సేవ ప్రజలకు మాదిరికరంగా ఉండాలి. వీరు దేవుని ప్రజలని చెప్పుకొని వీరు పక్కన వాళ్ళు ఎవరిని ప్రేమించట్లేదని అనకూడదు. ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడంట, ఉపకారం చేస్తున్నాడంట. మనకున్న దాంట్లోనే మనకు కలిగి ఉన్న దాంట్లోనే ఎదుటి వారిని ప్రేమించటము, ఎదుటి వారిని గౌరవించటము, అవసరమైతే మనం చేయగలిగిన సహాయము వారికి చేయటము, దేవుని గురించిన 4 మాటలు వారికి చెప్పటము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. పేదలని కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. ఏంటంట దేవుని ఒక వాక్యం చెబుతుంది, పేదలని కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. దేవుడికి అప్పు ఇవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరో చేతులు ఎత్తట్లేదు అసలు. దేవుడికి అప్పు ఇవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎదుటివారికి ఉపకారం చేయాలంట, ఉపచారం చేయాలంట. అది దేవుడికి అప్పిచ్చినట్టు. పేదల్ని కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. చదువమ్మా. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం అంటే ఒకవేళ నువ్వు పేదల్ని కనికరించి నీ చుట్టుపక్కల ఎవరైనా అపాయంలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే నువ్వు పరామర్శించి ప్రేమించి వారికి ఒక బ్రెడ్ మొక్కో ఈ కాఫీయో ఏదైనా ఇచ్చావనుకో, దేవుడు నీ ఉపకారాన్ని ఉంచుకోడంట. నీ ఉపకారానికి
ప్రత్యుపకారం చేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుని యందు భయభక్తులు నిలపడం అంటే. యెషయా గ్రంథము 58 అధ్యాయం 7 వచనం. యెషయా గ్రంథము 58 అధ్యాయం 7 వచనం. యెషయా గ్రంథము 58 అధ్యాయం 7 వచనం. నీ ఆహారము ఆకలి గొనివానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనిటు, అది దేవుని యందు భయభక్తులు నిలపడం అంటేనంట. బేదలను కనికరించాలి, బేదలను ప్రేమించాలి, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, ఆపదలో ఉన్న వారికి సహాయపడవాలి, ఎదవరాలను ప్రేమించాలి, సమస్యలో ఉన్న వారిని పరామర్శించాలి. ఇది భక్తి సేవ అని చెప్పేసి దేవుని ఒక వాక్యం చెబుతుంది. ఇది దేవునికి ఇష్టమైన బలులంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 16 వచనం చెబుతుంది, ఉపకారమును ధర్మమును చేయట మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైందంట. నేను భక్తిపరుణ్ణండి, నేను మంచిగా పాటలు పాడతాను, దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుని వాక్యం చదువుతాను, తెల్లవారుజామునే లేచి 4 గంటలకే లేచి 3 గంటలకే లేచి నేను ప్రార్థన చేస్తాను అని పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. కొంతమంది పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. మరి అదేం భక్తో నాకు అర్థం కాదు. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండాటయు అంటే నువ్వు చేయగలిగిన సాయం చేయగలిగి కూడా చేయకపోవటం పాపం. నువ్వు చేయగలిగిన నీ దగ్గర లేదనుకో, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. నువ్వు అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, నా జీవితం ఇలా ఉందని నీ ఆతృత పడటం కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ చేయగలిగి ఉండి, సాయం చేయగల స్థితి ఉండి సాయం చేయకపోవటం పాపం అని దేవుని ఒక వాక్యం చెబుతుంది. నీ రక్త సంబంధికి మొహం తిప్పకుండుటయు అని అంటే, ఒకవేళ అవసరత కొరకు, ఏదైనా అవసరత కొరకు, ఏ మాట కొరకు, దేని కొరకు నీ గుమ్మం తొక్కాడనుకో, పని బాట లేదు వీళ్ళకి, ఏలపాల లేదు వీళ్ళకి, అవసరానికే వస్తారు అనకూడదు మనం. అంటే అవసరానికే వస్తున్నాడని మనం చులకనగా చూడకూడదు. అంటే అది మన వల్ల జరిగిద్దని, ఏ మాట కోసమో దేనికోసమో వస్తున్నాడు మన దగ్గరికి, మనం నమ్మి మన దగ్గరికి వస్తున్నాడు. మనము అతన్ని ప్రేమించాలి, గౌరవించాలి. దేవుని నామానికి మహిమ. మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే అది కూడా చెబుతాను. నేను మంచిగా రెడీ అయిపోయి అప్పుడే ఏ ప్రార్థనకో ఎక్కడికి వెళ్ళాలనే టైంకి వస్తాడు. అప్పుడే వస్తాడు. అన్న ఎక్కడికో రెడీ అయిపోతున్నట్టు ఉన్నారన్న, అయ్యో అన్నట్టు ఏమన్నా చెప్పాను అంటే అప్పుడు మాట్లాడి అంటే కాఫీ పెట్టి ఏదో పెట్టు పంపించేస్తాను కరెక్ట్గా. అంటే అసలు మనం ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నామా లేదనే దేవుడు కూడా వాళ్ళ రూపంలో వస్తాడంట. దేవుడు కూడా వాళ్ళ రూపంలో వస్తాడంట. ఎవరో దేవుని రూపంలో మన ఇంటికి వస్తారా అని మనం ఆతృతగా ఎదురు చూడాలి. అబ్రహాం కూడా అలాగే చూసి ఎండవేళ చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా నిద్రపోతుంటే వచ్చారంట. అయ్యయ్య అక్కడే ఉండండి అని కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, మీరు ఇలాగే కూర్చోండి మంచి విందుని ఏర్పాటు చేస్తానని సారమ్మ దగ్గరికి వెళ్ళి మంచిగా అతిథులు వచ్చారు విందు తయారు చేయండి అంటే దేవుడు అన్నాడు, మరొక ఏటకల్లా నీ గర్భం ఫలించిద్ది అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక ఏటకల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడంటే సారమ్మ నవ్వింది, నాకే తగ్గుతారు బాబా అంది. అంతే, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకు అనే పేరుకు నవ్వు అని అర్థము. దేవుని మాటను దేవుని మాట నమ్మకుండా నవ్వింది, అదే నవ్వు ఆమె నోటిని కలగజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఉపకారమును ధర్మము చేయట మర్చిపోకుడి, అది దేవునికి ఇష్టమైన బలియాగము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనానికి వచ్చాము. ఇంకా 2 పాయింట్లు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ, పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఆ ప్రార్థన చేయుచుండి నన్ను చూడమ్మా కొద్దిగా. పగలు ఇంచుమించు మనం చదవలేదు అది. భయభక్తులు కలవాడండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడంట. అంటే భక్తిపరుడే కాదు,
తన కుటుంబంతో కలిసి దేవుని యందు భయభక్తులు ఉంచడమే కాదు, ప్రజలకు సేవ చేయటమే కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. మనకు కొంచెం అలసట వస్తే ప్రార్థన ఒక్కదాన్నే మనం ఎక్స్క్యూజ్ చేస్తాం, అన్నిటిని నడిపించేస్తాం. మళ్ళీ టయానికి తింటాం, టయానికి పడుకుంటాం, టయానికి చేయవలసిన పనులన్నీ చేస్తాం, కానీ ప్రార్థన ఒక్కటి ఎక్స్క్యూజ్ చేద్దాం. ఒక 5 నిమిషాలు చేసుకొని ఒక్క పాట పాడి ఒక 2 వచనాలు చదువుకుంటే అయిపోయింది అనుకుంటాం. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా మీరు? ఎవరైనా కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఒక పాట పాడుకొని కొద్దిసేపు దేవుని స్తుతించి కొన్ని వచనాలు చదువుకొని కుటుంబం అంతా కలిసి మీ అవసరాల కొరకు ప్రార్థన చేసుకోండి. మనం చివరి దినాల్లో ఉన్నాం. దినములు చెడ్డవి గనుక మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని ఒక వాక్యం చెబుతుంది. నువ్వు ప్రార్థన చేసుకొని కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకొని పడుకున్నావు అనుకో, ఏ కీడు ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా దేవుని దూత నీ ఇంటి చుట్టూరు సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. నేను మా ఇంటి బయట సెన్సార్ లైట్ ఒకటి పెట్టాను. సెన్సార్ లైట్ పెట్టాను అంటే మనం బయటికి వెళ్ళంగానే లైట్ వేసుకున్న అవసరం లేదని చెప్పేసి మనం అలా డోర్ తీయగానే లైట్ వెలిగిద్ది. ఎవడన్నా అలా గుమ్మలోకి వస్తానుకో లైట్ వెలిగిద్ది అనమాట. సెన్సార్ లైట్ అనమాట. మళ్ళీ లైట్ పెట్టుకోవడం ఎందుకు, ఇవన్నీ వేయటం ఎందుకు, మళ్ళీ అయ్యో పురుగు పుట్ట తిరుగుతూ ఉంటాయి ఎందుకులే అని చెప్పేసి సెన్సార్ లైట్ పెట్టాను. నేను చూస్తున్నాను, గమనిస్తానే ఉన్నాను. కరెక్ట్గా 12 గంటలకు లైట్ వెలుగుతుంది. 12 గంటలకు లైట్ వెలుగుతుంది. నేను వెళ్ళి కిటికీలోంచి ఎవరు వచ్చారా అని చూస్తున్నాను. ఎవరు వచ్చారా అని చెప్పి చూస్తే ఎవరు ఉండట్లేదు. నేను అనుకుంటున్నాను నా మనసులో, ఏమైనా తిరుగుతుందా ఏంటి అని అనుకున్నాను. నేను నిజంగా ఏమైనా తిరుగుతుందా ఏంటి అని అనుకున్నాను. ఏమైనా తిరుగుతుందా ఏంటి, 12 గంటలకే లైట్ వెలుగుతుంది, ఎవరో లేరు, ఏమైనా తిరుగుతుందా ఏంటి అని అంటే దేవుడు అన్నాడు, చీకటి వస్తే లైట్ వెలగదు బాబు, వెలుగు తిరిగితేనే లైట్ వెలిగిద్ది అన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అంటే నా మనసులో అనిపించింది చెబుతున్నాను. చీకటికి లైట్ వెలగదు అంటే దురాత్మ తిరిగితే లైట్ వెలగదు, దేవుని దూత తిరిగితేనే లైట్ వెలిగిద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం ప్రార్థన చేసుకుంటే మన సమస్య ప్రభు ముందు పెడితే ప్రభువే సహాయకుడై మనల్ని నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి కూడా వెలిగింది, ఎవరో లేడు. అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడంట. అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు అంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలి. ఎల్లప్పుడూ అంటే నాకు కుదరదండి అని మనం అడగచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 164 వచనం. 119 అధ్యాయము 164 వచనం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 164 వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఇది ఎవరు చెబుతున్నారంటే దావీదు చెబుతున్నాడు. దినమునకు 7 మార్లు దావీదు మహారాజు దేవుని స్తుతిస్తున్నాడంట. మరి మనం ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నాం? మనం ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నాం? దావీదు మహారాజు రాజ్యాన్ని పరిపాలించే రాజు, అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ఉన్న మహారాజు దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడంట. నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేశాను అనమాట, మొత్తం టైమింగ్ అంతా క్యాలిక్యులేట్ చేశాను. అసలు దినమునకి 7 మార్లు ఎలాగని చెప్పేసి టైం వేసి ప్రయత్నం చేశాను. నా వల్ల కాల. చేశాను, అది కూడా చేశాను, నా వల్ల కాల. అలారం పెట్టుకున్నా, టయానికి అలారం మోగితే ఎలక్ట్ అవుతామని. కొన్ని రోజులు చేశాను, మన వల్ల కావట్లా. అంటే దావీదు మహారాజు దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడంట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. అందుకే ఆయన చిరకాలము రాజుగా ఉన్నాడు. ఆయన గోత్రముల నుంచి, ఆయన వంశముల నుంచి యేసు ప్రభువారు జన్మించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు కూడా శాసనం చేయబడిందని తెలిసి అతని ఇంటిలో పై మేడగదిలోకి వెళ్ళి కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరిచి ఉండగా దేవుని సన్నిధిలో యథాప్రకారము 3 మార్లు ప్రార్థిస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదేమో 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు, దానియేలేమో 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాం? దేవుని యొక్క వాక్యం చెబుతుంది,
కొత్త నిబంధన గ్రంథంలో 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయడి. ఎడతెగక అంటే కంటిన్యూ, అంటే మనం కూర్చున్నా, లేచినా, పడుకున్నా ప్రభువుకి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ప్రార్థించేవాడే పాపం చేయడు, ప్రార్థించేవాడే పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. మనం పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలంటే ప్రభు దయ కావాలి, ప్రభు అభిషేకం కావాలి, ప్రభు సన్నిధి కావాలి. ప్రభు సన్నిధి కావాలంటే ప్రభుతో సహవాసం చేయాలి. మనం లోకంలో సామెత ఉంది, వాళ్ళతో సహవాసం చేస్తే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారంట. మనం ప్రభుతో సహవాసం చేస్తున్నాం, ప్రభు గుణగణాలను పొందుకోవట్లేదు. అంటే ప్రభుతో మనం సహవాసం చేయట్లేదు, అందుకే ఆయన గుణగణాలను మనం పొందుకోవట్లేదు, ఆయన గుణాతిశయాల్ని మనం ప్రచురపరచట్లేదు. చివరిగా ఇంకొక మాటను చూసుకొని ముగించుకుందాం. చదువమ్మ. అలాగే చదువుకుంటూ వచ్చి ఆ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24-25 వచ్చిన చదువు. సమయం అయిపోయింది. మర్నాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొట్టకంటే పేతురు కొర్నేలి ఇంటికి వస్తున్నాడనమాట సువార్త ప్రకటించడానికి. అని కొర్నేలి ఏం చేశాడంటే బంధువుల్ని, ముఖ్య స్నేహితుల్ని పిలిపించాడంట దేవుని యొక్క సువార్తను వినిపించడానికి. మరి మన బంధువులకి, మన స్నేహితులకి, మన రక్త సంబంధులకి, మన ఇరుగు పొరుగు వారికి దేవుని గురించి 4 మాటలు చెబుతున్నామా? మనమే హల్లెలూయా స్తుతి మహిమ అని మన డబ్బా మనమే కొట్టుకుంటున్నామా? గట్టి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్క మాట చెప్పం చేసుకోమ్మా, నీ జీవితం బాగుపడుతుందని చెప్పం. ఇక్కడ కొర్లేనంట తన బంధువుల్ని, ముఖ్య స్నేహితులందరినీ, సేవకుడు వస్తున్నాడు, మంచి సేవకుడు వస్తున్నాడు, రెండు అని చెప్పేసి అందరినీ గ్యాదర్ చేశాడంట. అంటే తన బంధువులకి, తన స్నేహితులకి సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి నేను అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. ఒక కుటుంబానికి ప్రార్థన చేస్తానని 2 నెలలు అవుతుంది చెప్పు. ఆ కుటుంబం దగ్గరికి ప్రార్థన చేద్దామని వెళ్తే 2 గంటల సేపు వాళ్ళ సమస్యలు నాతో చెప్పారు. 2 గంటల సేపు వాళ్ళ సమస్యలు అక్కడి నుంచి స్టక్ అయిపోవాల్సి వచ్చిందనమాట. మనము మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన కాలనీ వాసులకి దేవుని గూర్చిన మాటలు వినిపించాలి. అది దేవుని యందు భయభక్తులు నడపడం అంటే. కొర్లేని భక్తిపరుడు, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు నిలిపినవాడు, ధర్మం చేసేవాడు, ఉపకారం చేసేవాడు, ప్రజల్ని ప్రేమించేవాడు, సేవ చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రభువుకి ప్రార్థన చేసేవాడు, తన బంధువులకి, స్నేహితులకి దేవుని గురించిన సువార్తను ప్రకటించేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు నిలుపుతున్నామంటే, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే ఈ 5 క్వాలిటీలు మనలో ఉండాలి. అప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకొని, బలా మంచి దాసుడా, నీ కోసం సిద్ధపరిచిన దాన్ని నీవు స్వతంత్రించుకో అంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, అయ్యా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడే ప్రభా, కొర్లేనికి తండ్రి ప్రభా, అయ్యా మీరు ఎవరో తెలియనప్పటికీ కూడా నీ యందు భయభక్తులు కలిగి అయ్యా ఆ భక్తిపరుడి యొక్క జీవితాన్ని మా ముందు ఉంచావు ప్రభా. మా భక్తి జీవితాన్ని మేము బేజారేసుకోవటానికి, మా భక్తి జీవితాన్ని మేమే కొలుచుకొని మా జీవితాన్ని నీ వాక్కు ద్వారా సరిచేసుకోవటానికి ప్రభా మీరు కృప చూపించారు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా మాలో ఏమన్నా లోపాలుంటే దయతో క్షమించండి ప్రభా. దయతో మా జీవితాన్ని సరిచేయండి ప్రభా. అయ్యా మేము భక్తిపరుల్లాగా ఉన్నామంటే అయ్యా ఎదుటివారికి ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి, ఎదుటివారిని ప్రేమించాలి ప్రభా, గౌరవించాలి నాయన. ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ప్రార్థించాలి. మా ఇరుగు పొరుగు వారికి ప్రభా నీ సువార్తను ప్రకటించాలి నాయన. అట్టి భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేయమని అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతరం వరకు తోడై ఉండి నడిపించును గాక.